శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి జరగబోయే మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఒక విధంగా ఈ నెలంతా కూడా ఆర్థిక పరంగా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యల నుంచి కొంత విముక్తి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి వ్యక్తిగతంగా సింగిల్గానే ధనయోగాన్ని ఇచ్చే గ్రహం 11వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే చతుర్థ భావ ఫలితాలు అంటే మనకి స్థిరాస్తి మీద ఆదాయం రావడం, మాతృ సంబంధించిన విషయాలు అంటే తల్లిగారు బంధువుల దగ్గర నుంచి సహకారం, మీ అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు మీ వెనకాలండి మీ యొక్క సమస్యలని పరిష్కరించుకునే దిశగా మిమ్మల్ని మీ సమస్యల నుంచి ఒడ్డున పడే విధంగా మీకు అండదండలతో నిలబడే అవకాశం ఉంది. సో ఒక కొత్త ధైర్యంతో మీరు జీవన విధానంలో మార్పు చేసుకొని కొత్త ఆదాయ వనరులు ఏర్పరచుకునే అవకాశం ఉంది ఈ సమయంలో. ఇక భాగ్యాధిపతి లాభస్థితి. భాగ్యం అంటే ఒక విధంగా అదృష్టం, దైవ బలం, అలాగే మీరు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం, ఇవన్నీ కూడా ఈ సమయంలో మీకు వినియోగంలోకి వచ్చి భగవంతుని యొక్క అనుగ్రహంతో ముఖ్యంగా స్త్రీల యొక్క సహకారంతో స్త్రీ దేవతల్ని ఆరాధించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి అంటే కుంభరాశి వారికి ధనుస్సు రాశి సహజ భాగ్యస్థానం అవడం వల్ల ఈ ధనుస్సు రాశిలోకి ఏ గ్రహం వచ్చినా సరే కుంభరాశి వారికి అదృష్టాన్ని, పూర్వపుణ్యాన్ని, సంతాన లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే సంతాన లాభం అన్నప్పుడు కేవలం పిల్లలు సొంత సంతానం వల్లే కాకుండా మీ ఫాలోవర్సు, మీ శిష్యులు, మీ టాలెంటు, మీ ప్రతిభ ఇవన్నీ కూడా దాని కింద రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద మీకు అటు ఆదాయ వనరులు, తగిన ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. దాంతో ఉత్సాహంతో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంది. మరి ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం కుటుంబ విషయాల్లో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దానిపై మీ యొక్క ఆధిపత్యాన్ని మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అంటే కుటుంబంలో కోల్పోతున్నటువంటి పట్టుని తిరిగి సంపాదించుకుంటారు. కుటుంబ విషయాల్లో జరుగుతున్నటువంటి ఇతరులు మీ కుటుంబ విషయాల్లో కలగజేసుకున్నటువంటి వారిని ఏదో రకంగా బయటికి పంపించి ఏదో రకంగా ఆ సమస్యల నుంచి బయటపడి కుటుంబ ఐక్యతకి మళ్ళా కృషి చేసే అవకాశం ఉంది. సో ఏదన్నా ఈ కుంభరాశి వారు తన వ్యక్తిగతంగానే కాకుండా తన కుటుంబం కోసం ఎక్కువగా పాటుపడుతుంటారు. అంటే కుటుంబం అంటే భార్య, పిల్లలు కాకుండా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరి కోసం వీళ్ళు పాటుపడుతుంటారు. కాబట్టి వీళ్ళలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా సొంత సమస్యగానే వీళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రస్తుతం ఏదన్నా ఇతరుల మరి కుటుంబ సభ్యుల సమస్యలను కూడా పరిష్కరించి దాని కొరకు ఎక్కువగా కృషి చేయడం కూడా జరుగుతుంటుంది. అంటే వ్యయ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం అంటే కుటుంబంలో ఎవరికి అనారోగ్య సమస్యల వల్ల కానీ, పెద్దవారి యొక్క జీవన ఉపాధి కొరకు కానీ, ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు మొదలగు వాటి గురించి కానీ ఎక్కువ ధన వ్యయం కూడా జరుగుతుంటుంది. మరి బుధుడు కూడా వ్యయ స్థానంలో ఉన్నాడు. పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. పిల్లల చదువు కోసం కొన్ని తప్పనిసరి ఖర్చులు ఉంటాయి. జాతకుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని తప్పనిసరిగా చేయవలసిన ఖర్చులు ఉంటాయి. అటువంటి వాటిని ఏదో రకంగా మరి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంటుంది జాతకుడు ఈ మాసం అంతా కూడా. సో ఏదైనా ప్రతి విషయం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏది మనం చేయలేమో అన్నటువంటి నిస్సాహిస్థితిలో జాతకుడు ఉన్నప్పుడు కూడా చివరి నిమిషంలో ఏదో ఒక సహకారం భగవత్ కృపతోనూ, మిత్రుల సహకారంతోనూ, మీ శ్రేయోభిలాషుల సహకారంతోనూ ఆ సమస్యని కంప్లీట్గా పరిష్కరించుకొని ప్రతి గండం నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అంటే గండం అంటే ప్రాణగండం అని కాదు. కొన్ని సందర్భాల్లో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది, పలానా డేట్లో కట్టాలి. సో అది గండం గట్టెక్కామన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అంతే తప్ప ప్రాణగండం అయితే కాదు.
సో ఏదైనా ఈ రాశి వారికి గత కొంతకాలం నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంటుంది. ఏదన్నా శుక్ర కుజుల కలయిక లాభస్థానంలో ఉన్నప్పుడు ఇంత ఇబ్బందుల్లో కూడా జాతకుడు కొన్ని అనవసర ఖర్చులు కూడా పెట్టవలసి ఉంటుంది. సంబంధం లేని ఖర్చులు, ఎవరో కోసమో ఎవరి కొరకో ధనాన్ని వెచ్చించడం, ఈ విధంగా జాతకుడి యొక్క సంపాదనని తనకు కావలసిన వారు కాకుండా ఇతరులు తన సంపాదనని అనుభవించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ధన ఆదాయం ఉంది, ధన వ్యయం కూడా ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా ఉంది. బట్ ఏంటంటే మరి గురువు ప్లస్ శుక్రుడి యొక్క అనుగ్రహం అంటే ఇప్పుడు ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కుజుడితో ఎక్స్చేంజ్ పొందడం వల్ల గురువు కూడా 11వ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితం పొందాలో అటువంటి ఫలితం ఇస్తారు. కానీ మొత్తం మీద ఏంటంటే లాభస్థానంలో మీకు 3 గ్రహాలు ఉన్నట్టు ఫలితం వస్తూ ఉంటుంది. అంటే శుక్రుడు ఉన్నట్టు, గురువు ఉన్నట్టు, కుజుడు ఉన్నట్టు. అంటే భూముల వల్ల, స్థిరాస్తుల వల్ల, సంతానం వల్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల, స్త్రీల వల్ల, భార్య వల్ల, కుమార్తె వల్ల ఇన్ని రకాలుగా మీకు ధన సహకారం, మీ యొక్క కార్యక్రమాలకి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు కొంతవరకు ఇంపార్టెంట్ అయినటువంటి బాధ్యతలు చేపట్టాలి తప్ప ఇతరుల బాధ్యతలు తలనెత్తుకొని అనవసరంగా బాధపడటం వల్ల మరి దానికి ఎవరు కూడా అంగీకరించరు. కాబట్టి కేవలం ఈ సమయంలో అంటే మీరు మీ నమ్ముకున్న వాళ్ళనే గట్టెక్కించే ప్రయత్నం చేసి వాళ్ళ బాగోళ్ళ కోసం ఆలోచించాలి తప్ప సమాజ శ్రేయస్సు కోసమో ఏదో మొత్తం కుటుంబం కోసం శ్రేయస్సు కోసం ఆలోచిస్తే అసలు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఏర్పడి ఎందుకో కాకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత కొద్దిగా బాధ్యతాయుతంగా మెలిగి ఇతర సమస్యల నుంచి, ఇతరుల యొక్క బాధ్యతల నుంచి సాధ్యమైనందుకు తప్పుకొని మంచి మార్గంలో బాధ్యతాయుతంగా వెళ్ళటం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యులందరూ సహకరించి తను తిరిగి పూర్వవైభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి, ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా
మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట, అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట, జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటాం, ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేడబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.